బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వామపక్ష నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం పార్టీలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయన బలం మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం వైపు విపక్షాలు మొగ్గు చూపాయి. కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలు, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే పార్టీకి మరో 2 ఎమ్మెల్యేలు విజయ్ కు తమ మద్దతును ప్రకటించారు. టీవీకేకు ఉన్న 107 మంది ఎమ్మెల్యేలతో కలిపి ఈ కూటమి బలం ఇప్పుడు 118కి చేరింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్కును 118ని విజయ్ అందుకున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ రాజకీయ చదరంగంలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తాము ఏ పార్టీకి ఓటు వేయమని, ప్రభుత్వ ఏర్పాటులో ప్రత్యక్షంగా పాల్గొనే ఉద్దేశం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జారీ చేసిన ఈ ప్రకటనలో తమిళనాడు ప్రజల సంక్షేమం, ప్రగతికి అంకితమైన బీజేపీ అదే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిందని, అయితే ఎన్నికల ఫలితాలను పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు తమకు మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ ఇప్పటికే గవర్నర్ను కోరారు. అయితే తొలుత సంఖ్యాబలం సరిపోలేదని గవర్నర్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మద్దతు లేఖలతో విజయ బలం 119కి చేరుకోవడంతో గవర్నర్ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ పరిణామాల మధ్య డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు రెండు పార్టీలు తమ ప్రతినిధులను చెన్నైలోని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ ఈ వారంలో గవర్నర్ విజయ్ మూడవసారి సమావేశమవుతున్నారు. తమిళనాడు వెట్రి కజగం నాయకత్వంలో తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి రాజాను కోరారు. టీవీకే నాయకుడు నిర్మల్ కుమార్ చెన్నైలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం వీరపాండియన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటులో సిపిఐ మద్దతు కోరారు. అటు నేడు సాయంత్రం టీవీకే, దాని మద్దతు పార్టీలు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశంలో విజయ్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి తమిళనాడులో దళపతి రాజకీయ ప్రస్థానం ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, మరి విజయ్ సీఎం పీఠం అధిష్టానానికి లైన్ క్లియర్ అయినట్లయినా అప్డేట్స్ తెలియజేయండి. విజయ్ సర్కారు త్వరలో కొలువుదీరబోతుంది. దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు కావాలి. అదేవిధంగా ఏదైతే గవర్నర్ కోరిన విధంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను కూడా గవర్నర్ కు సమర్పించాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సిపిఐ, సిపిఎం అదేవిధంగా టీవీకే పార్టీలు తాము పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు ప్రకటించాయి. దీనికి సంబంధించిన లేఖలను కూడా గవర్నర్ కు అందజేస్తామని చెప్పేసి కూడా
చెప్పడం జరిగింది. దీంతోనే 4 రోజుల నుంచి ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఏదైతే గవర్నర్ సంపూర్ణ మెజారిటీ 118 స్థానాలు వస్తేనే తాము గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు అనుమతిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే కనుక 117 స్థానాలే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నాయి. ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశారు కాబట్టి దాన్ని 117 స్థానాలు మ్యాచ్ ఫిగర్ గా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇస్తుంది. అదేవిధంగా వామపక్ష పార్టీలు 4, అదేవిధంగా బీఎస్పీ ఒక పార్టీని 2 స్థానాలు కలిసి మొత్తం 11 స్థానాలు ఇప్పుడు విజయ్కి లభించినట్లయింది. దీంతో సంఖ్యాబలం కూడా 119కి పెరిగింది. అంటే మొత్తానికైతే విజయ్ సర్కారు కొలువు తీరబోతుంది. అందులో కొన్ని షరతులతో కూడినవి ఉన్నాయి. అంటే సిపిఎం మంత్రి పదవులు అడిగింది, వామపక్షాలు 2 మంత్రి పదవులు అడిగారు, కాంగ్రెస్ పార్టీ 2 మంత్రి పదవులు అడిగింది, అదేవిధంగా బీఎస్పీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మొత్తానికైతే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని గవర్నర్ ని కలిసిన తర్వాత గవర్నర్ అనుమతి ఇచ్చే దాన్ని బట్టే ప్రమాణ స్వీకారం డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆదివారం లేదా సోమవారం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటుగా మరో 5 మంది లేదా 6 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఇంతవరకు కూడా ద్రవిడ పార్టీలకు సంబంధించి అన్నా డిఎంకేలే రాజ్యాంగంతో వచ్చాయి. ఇప్పుడు వాటి స్థానంలో టీవీకే కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతుంది. టీవీకేకి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అంత సులువుగా ఉండబోదు పాలన అనేది కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. హిమజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you.